వరదల్లో చిక్కుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించేది పోయి పని చేశారని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేనాని పని కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రాంతానికి ఏం చేశావు కేటీఆర్ అని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి అన్నారు. ఖండిస్తా ఉన్నాం. మీరు ఏదైతే నిన్న చేసినటువంటి విమర్శలు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి గతంలో 9 సంవత్సరాలు మంత్రిగా ముఖ్యమంత్రి తనయుడుగా పరోక్షంగా ఒక ముఖ్యమంత్రి అధికారాలంతా ఉన్నటువంటి మీరు ఈ ఎగువ మానేరు కోసం ఏం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేటీఆర్ గారు మీరు. అదేవిధంగా ఈరోజు ఈ ఎగువ మానేరు ఉప్పొంగితే మరి జరగబోయేటువంటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటే విషయాన్ని కూడా మరి ఇన్నిత జ్ఞానం లేదా మీకు? 9 సంవత్సరాల పనిచేసినప్పుడు నేను ఇవాళ మండల కాంగ్రెస్ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఎగువ మానేరు పొంగినప్పుడు మరి కోలామద్దికి నర్మాలకు సంబంధించిన మెయిన్ రోడ్ మీద హై లెవెల్ వంతెనలు నిర్మించాలనే ఇన్నిత జ్ఞానం మీకు లేదా? మరి ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ప్రపంచ స్థాయిలో తిరిగి వచ్చినా అని చెప్పుకునేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి మీరు మీ భజన బృందానికి తెలియదా? అదేవిధంగా యంత్రాంగంతో అదేవిధంగా పొన్నం ప్రభాకరణతో అందరితో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లను వాళ్ళను బయట తీసుకొచ్చే ఏర్పాట్లను ఒడ్డుకొచ్చే ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేసిన క్రమంలో నిన్న బండి సంజయ్ గారు వచ్చి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారి పనితీరు బేస్ అదేవిధంగా ఆశీర్ణ నేను పొన్నం ప్రాబ్లం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. మన నర్మదా రైతులు బర్రెలను తీసుకొని వాగ్గడ్డకి వెళ్ళారు. వెళ్తే వచ్చే ముందు బాగా ఎక్కువైంది. దాంట్లో ఒక అతను బర్రెను పట్టుకుని బయటకు వచ్చిండు. నాగయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న వెంటనే మనకి రాత్రి 12 గంటల వరకు ఎస్పీ కలెక్టర్ గారు అందరు కృషి చేసి మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరం అక్కడ స్వయంగా అంటే ఇంకోరు నీ ముందు ఎరగద్దా అదా నీ పద్ధతి. కేకే మహేందర్ అన్న కూడా ఇంకా కూడా ఓపిక పడుతున్నాడు. కేకే మహేందర్ అన్న కన్ను తెరిస్తే నీది పుట్టు పూర్వం బట్ట బయలు అయిపోతుంది. నీది జాగ్రత్త బిడ్డ కేటీఆర్. నువ్వు ఏమో అనుకుంటున్నావు. రోజు కూడా కేటీఆర్గా మన కేకే మహేంద్ర అన్న ఆరోగ్యరీత్యా అడ్మిట్ అయినాడు, రాలేకపోయాడు. నిన్న మా మహేంద్ర అన్న వస్తే ఏముండినో తడాక ఏమన్నా చూసినాము. వారికి ఇంకా కూడా ముందస్తు మేము చూసుకుంటాము. నాగయ్య కుటుంబాన్ని కూడా మా ప్రభుత్వం నుంచి ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సభాపతిని తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్.